హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో బాగా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పట్టు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వీడియో చేయలేకపోయాను. ఈరోజు మనం లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. లివర్ ఫస్ట్ పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. 2-3 సార్లు వాష్ చేసేసుకుందాం. ఎందుకంటే నేను ఉడకబెట్టను లివరు, ఎందుకంటే అట్లనే ఇష్టం, బాగుంటుంది. ఉడకబెడితే దాని టేస్ట్ అంతా పోతుంది. కొంతమంది ఉడకబెట్టి చేసుకుంటారు, ఎలాగైనా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అలా చేయను అనమాట. లివర్ అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేస్తారు. 2-3 సార్లు వాష్ చేసి తర్వాత ఉల్లిగడ్డలు ఒకే ఒక టమాటా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు మంచిగా సరిపడగా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా వచ్చేలాగా వేపుకుందాం ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చేలా వేపుకుందాం, ఎందుకంటే అది ఫస్ట్ ఎర్రగా వేపితేనే ఏదైనా బాగుంటుంది. తర్వాత మనం ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు అవి మిక్సీ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం గరం మసాలా వేసుకున్నాం కదా బిర్యానీకి సంబంధించింది, అవి కొన్ని ఆకు కట్ట మన ఇష్టం. 2 లవంగిలు, 2 యాలక్కాయలు ఇవి వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళతో. కొంతమంది గరం మసాలా పొడి వేసుకుంటారు, కొంతమంది నార్మల్గా వేసుకుంటారు. నేనైతే అలానే చేస్తాను. ఇప్పుడు మంచిగా పేస్ట్ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత పేస్ట్ కూడా కొంచెం మగ్గాలి. అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా కూడా మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వాష్ చేసుకున్నాం కదా లివర్ కర్రీ, లివర్ మొత్తం దాంట్లో వేసేసుకుందాం. పసుపుతో శుభ్రంగా వాష్ చేసిన ఒక పెద్ద సైజులో ఒక టమాటా తీసుకొని కట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా వాటితో పాటే లివర్తో పాటు వేసేసుకుందాం. టమాటా, పుదీనా, కొత్తిమీర, దాంతోపాటే కారం కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం ఈ 4 ఐటమ్స్ వేసేసిన తర్వాత దాంట్లో మంచిగా మగ్గాలన్నమాట. ఒక 10 నిమిషాలు, పావు గంట సిమ్లో పెట్టేసేసి మంచిగా మగ్గనిచ్చిన తర్వాత దాని వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత దగ్గరగా అయిపోతుంది. మనం అప్పటి వరకు కూడా కొంచెం మగ్గనియాలి, ఎందుకంటే మనం వాష్ చేసి అందులో వేసాం కదా, దాని వాటర్ అన్నది వస్తుంది. మన వాటర్ ఎక్కర్లొద్దు క్యాజువల్గా, కాకపోతే ఆ ముక్క ఉడకదు కాబట్టి లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి తీసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, టమాటా మొత్తం మగ్గిపోయింది. టమాటా, పుదీనా, కొత్తిమీర దాంట్లో ఫ్లేవర్ భలే వస్తుంది, స్మెల్. సరే ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, ఫాలో చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే ఇప్పుడు మంచిగా దగ్గరగా అయిపోయింది. నూనె అన్నది పైకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చేస్తే మన కర్రీ అన్నది అయిపోయినట్టు లెక్క. కాకపోతే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఆ లివర్ అన్నది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. కొంతమంది ఉడకబెట్టి చేసుకుంటారు, కానీ ఉడకబెడితే నాకు ఎందుకు టేస్ట్ అనిపించదు. కాబట్టి నేను డైరెక్ట్ ఎట్లనే చేసేస్తా, వాష్ చేసేసి సరిపడగా కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చిన తర్వాత వేడివేడి రైస్లో కానీ, చపాతీలో కానీ, పొరాటాలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. నేనైతే చాలాసార్లు చేశాను, అందుకే వీడియో చేశాను. సరేనా ఫ్రెండ్స్, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ కొత్తిమీర, పుదీనా వేసాం కదా, లాస్ట్లో కూడా కొంచెం వేసుకుంటే మెయిన్ పుదీనా, కొత్తిమీర వల్ల నీసు వాసన పోయి మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో మాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో కర్రీ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే చపాతీలో కానీ వేడివేడి రైస్లో తింటాను, నాకు అట్లయితే ఇష్టం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.